రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణ జరిగిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని సందర్భంగా ఆయన తెలియజేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో నిర్వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సర్వేలన్నీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నాయని ఆయన తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. రాసి పెట్టుకోండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో వారు వన్ సైడే ఉంటుందని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే సత్తా చూపిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని 6 మండలాల్లో గెలవకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎర్రబెల్లి దయాకర్ రావు ఛాలెంజ్ చేశారు. గెలిస్తే ప్రభుత్వం పడిపోతుంది, టీఆర్ఎస్ గెలిచే ప్రభుత్వం పడిపోతుంది భయంతో స్థానిక ఎన్నికలు పెట్టలేదు. నేను మొదటి నుంచి అంటున్నాను, దమ్ముంటే స్థానిక ఎన్నికలు పెట్టి చూడు, ఈ సత్తా మా సత్తా అని తెలుస్తుంది. మేము ఓడిపోయిందంటే మేము రాజకీయాల నుంచి విత్డ్రా చేసుకుంటామని చెప్తాను. ఈడ 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాల మున్సిపాలిటీల వన్ సైడ్ టీఆర్ఎస్ గెలవబోతుందని కూడా ఈ సందర్భంగా వన్ సైడ్ ఎన్నికలు ఉంటాయి, రాసి పెట్టుకోండి. నేను మొదలే చెప్తా, నేను 6 నెలల ముందే నేను కేసీఆర్ గారు చెప్పిన, నేను గెలిచడం తెలుసాను. నాకు సర్వే చేస్తే 5 నెలల 10 నెలల తిరిగి వస్తాను. నేను ఆంధ్రాలో పడిపోయేటట్టున్నది. ఆ 7 శాతం డెవెల్లో పడిపోయింది. గెలిస్తే ప్రభుత్వం పడిపోతుంది, టీఆర్ఎస్ గెలిచే ప్రభుత్వం పడిపోతుంది భయం. రైట్, ఇదే అంశంపై మనకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తిరుపతి మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే స్థాయిలో జరుగుతుంది. కానీ ఉదయం నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి పూర్తి స్థాయిలో తీవ్రమైనటువంటి విమర్శలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఇప్పుడే అన్నారు, వారు వన్ సైడే స్థానిక సంస్థల్లో గెలవకుంటే నేను ఖచ్చితంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? సాయిరాం, ఇప్పటికే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిన్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నేతలు ఈరోజు సీరియస్ అయ్యారు. కొద్దిసేపు క్రితమే హైదరాబాద్లో సిఎల్పి మీటింగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విపులంతా కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై సీరియస్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా ప్రభుత్వం కూలిపోతున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించి రాష్ట్ర రాజకీయాలలో ఒక సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో తాజాగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో కూడా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనబడుతుంది. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు వెంటనే ఈ ప్రభుత్వం కూలిపోతున్నట్టు కూడా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే వారు వన్ సైడే ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్థానిక సంస్థలకు సంబంధించిన రిజల్ట్ వస్తాయి. వారు వన్ సైడ్ అంటూ కూడా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం భయపడుతుంది. ఎందుకు భయపడుతుంది? ఇప్పటికైనా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి ఎవరి సత్తా ఏంటిదో, బీఆర్ఎస్ సత్తా ఏంటిదో, మీ సత్తా ఏంటిదో చూడాలి, తెలుసుకోవాలంటూ కూడా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పాలకుర్తి నియోజకవర్గంలోని 6 మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గెలిచి తీరుతాం, వారు వన్ సైడ్ అవుతుంది. ఒకవేళ గెలవకపోతే తప్పకుండా రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. ఇప్పటికే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్పులు, కాంగ్రెస్ నేతలంతా సీరియస్గా మాట్లాడుతూ కేసీఆర్ ఆత్మగానే, కేసీఆర్ సూచనల మేరకే, కేసీఆర్ ఆదేశాల మేరకే దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అట్లా మాట్లాడారు. ఇప్పటికైనా విచారణ జరిపించాలి, సీఎం దృష్టికి కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను తీసుకెళ్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు సీరియస్ అవుతున్నటువంటి నేపథ్యంలోనే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యలు చేయడం, ప్రభుత్వం కూలిపోతున్నటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మరి ఈ వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, మాజీ మంత్రులు, మిగతా సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ప్రజెంట్ మంత్రులు ఎట్లా స్పందిస్తారనే చర్చ అయితే కొనసాగుతుంది. గతంలో కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ప్రభుత్వ తీరుపై కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, అందుకే సీఎం రేవంత్ రెడ్డి దోచుకున్నటువంటి పనిలో ఉన్నారని అప్పుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు. మరోసారి ప్రభుత్వం వెంటనే కూలిపోతుంది, మంత్రివర్గ విస్తరణ జరిగితే తప్పకుండా కూలిపోవడం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యలు అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపన
ప్రకంపనలు సృష్టించిన పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తోడయ్యారంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. సాయిరామ్, తిరుపతి అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సమయంలో ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు అప్పుడు కొత్తలో వచ్చిన టైంలో కూడా ఏమన్నారంటే ప్రభుత్వం కూలిపోతుంది, మేము అధికారంలోకి వస్తాం, మళ్ళీ ఖచ్చితంగా మా ఎమ్మెల్యేలు మా వెంటే ఉన్నారు, ఎలాగో ఖచ్చితంగా కూడా మేము వస్తామని చెప్పేసి అప్పుడు కేటీఆర్ కానివ్వండి కేసీఆర్ కూడా ఈ తీవ్ర స్థాయిలో మాట్లాడారు. మళ్ళీ అదే టైప్లో ఇప్పుడు కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందో? దీనిపైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తున్నారు. అలాంటి అపోహలు కానీ ప్రజలను మభ్యపెట్టే విధంగానే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అసలు? అంటే ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. గత 16 నెలలుగా ఇలానే మాట్లాడుతున్నారు, ఏమి చేయలేకపోతున్నారు, ఏమి చేయలేరు, ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇలానే మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏమో కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రౌండ్ లెవెల్లో ప్రజాక్షేత్రంలో ఒక వ్యతిరేకత పవనాలు ఉన్నాయి, వ్యతిరేకత వచ్చేసింది, ఏ ప్రభుత్వానికి ఇంత తొందర వ్యతిరేకత రాలేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితులు చూస్తే అసెంబ్లీ ఎన్నికల ముందు ఇంకొన్ని సీట్లు కనుక బీఆర్ఎస్కి వచ్చుంటే కేసీఆర్ ప్లాన్ వేరే ఉండేది. కేసీఆర్ రాజకీయాలకు ఎవరు అంతుచిక్కకుండా రాజకీయాలు కొనసాగిస్తారు. కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం ఉండేది. కానీ కొంత తక్కువ సీట్లు రావడం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు అప్పుడు టచ్లోకి రాకపోవడం నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముట్టుకోలేదు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, తప్పకుండా మా పార్టీలో చేరుతారని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కలవడం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి కనబడుతుంది. అప్పుడు ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పుడు ఇంకా సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. సుప్రీంకోర్టు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి బీఆర్ఎస్ నేతలు వర్సెస్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు ప్రభుత్వానికి సంబంధించిన అంశమే హాట్ టాపిక్ గా మారే పరిస్థితి కనబడుతుంది. తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మాజీ మంత్రి ఎర్రబెల్లి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే రాష్ట్ర రాజకీయాల్లో చర్చాంశంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. థ్యాంక్ యూ తిరుపతి.